గోరికొత్తపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు హమీద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో టౌన్ అధ్యక్షుడు రఘుసాల తిరుపతి బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. ఉద్యమ నాయకుడు కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిందని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ హయాంలో 10 సంవత్సరాల పాటు రాష్ట్రం అభివృద్ధి పథంలో నడిచిందన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారం చేపట్టే దిశగా ముందుకు సాగుతుందని, ప్రజల కోసం పోరాడిన పార్టీ బీఆర్ఎస్ మాత్రమే అన్నారు. శ్రీ గండ్రా వెంకటరమణారెడ్డి గారి ఆదేశాల మేరకు, మాజీ శాసనసభ్యులు భూపాలపల్లి గారి ఆదేశాల మేరకు తెలంగాణ ఆవిర్భవించబడి 26 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ఈరోజు గోరికొత్తపల్లి మండల కేంద్రంలో మరి అన్ని గ్రామాలలో తెలంగాణ ఆవిర్భావ జెండావిష్కరణ కార్యక్రమాన్ని మరి ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు మరి రాబోయే రోజులలో తెలంగాణ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతం కావాలని మరి ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి రాబోయే రోజులలో మరి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ తెలంగాణ ప్రభుత్వము పరిపాలించే దిశగా మరి ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ జై గండ్రా వెంకటరమణారెడ్డి, జై కేసీఆర్, జై జ్యోతి మేడం, వెంకటరమణారెడ్డి గారి నాయకత్వం, వీరులకు జోహార్ జోహార్, తెలంగాణ వీరులకు జై తెలంగాణ.